2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రెజెంట్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం షుగర్ డాడీ, షుగర్ మమ్మీ అండ్ అలాగే షుగర్ బేబీ అనేవి కొత్త కొత్త పదాలైతే వింటూ ఉన్నాం. అండ్ ఇది వెస్టర్న్ కల్చర్ మన హైదరాబాద్లో ఇది ఎక్కువగా అడాప్ట్ అయ్యింది అనేది కూడా మనం వింటూ ఉన్నాం. ఈ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం ఇది మంచిదే అంటారా? దీని ప్రభావం సొసైటీ మీద అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటారు? అసలు దీని గురించి చట్టం ఏం చెప్తుంది ఇలాంటి కల్చర్ని? సిరి, షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, షుగర్ బేబీ, ఈ మూడు డిఫరెంట్ పదాలు కావచ్చు, బట్ ఆబ్జెక్ట్ అయితే ఒకటే. అన్యాచురల్ మ్యారిటల్ ఆర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కింద ఇట్లాంటివి మనం చెప్పచ్చు. అన్యాచురల్ అంటే న్యాచురల్గా అయితే ఏంటంటే పెళ్లి చేసుకొని వాళ్ళతో సంసార జీవితాలు చేసేదాన్ని న్యాచురల్ అనుకుంటే, అన్యాచురల్ అంటే మనం మ్యారేజ్ చేసేటప్పుడు ఒక కొంచెం వయసు వ్యత్యాసం, అబ్బాయి కన్నా అమ్మాయి కొంచెం చిన్నది ఉండాలా అన్నటువంటి ఒక వ్యత్యాసం ఏదో తీసుకుంటున్నామో ఆ వ్యత్యాసంతో పెళ్లి చేస్తే కనుక అది న్యాచురల్గా జరిగేది. అన్యాచురల్ అని ఎందుకంటున్నానంటే దీంట్లో అబ్బాయి కానీ షుగర్ మదర్ కానీ షుగర్ ఫాదర్, షుగర్ మమ్, షుగర్ డాడ్ కోరుకునేది ఏంటంటే వాళ్ళ జీవితాల్లో ఎక్కడో ఒక బ్రేకేజ్ వచ్చింది. బ్రేకేజ్ ఇన్ ద సెన్స్ అది శారీరక సుఖాల్లో కావచ్చు, ఒంటరితనం కావచ్చు, లేకపోతే కంపాటబిలిటీ లేకపోవటం కావచ్చు, కొత్తదనం కోరుకుంటాం కావచ్చు, యవ్వనంగా ఉండాలని కోరుకుంటాం కావచ్చు, అనేక రకమైన కారణాలు. ఈ ఇంట్లో భర్తతోటి కానీ భార్యతోటి కానీ వ్యత్యాసాలు వచ్చి విడిపోయిన వాళ్ళు కానీ, భర్త భార్య పోయిన వాళ్ళు కానీ, ఏదర్ ఆఫ్ ద స్పౌసెస్ వాళ్ళు నాకు ఇప్పటి వరకు నేను నాకన్నా పెద్ద వాళ్ళనే చూశాను. నేను బాగా చిన్నవాళ్ళని చూద్దాం అంటే బిలో టు ఒక 20 years గ్యాప్, ఒక 25 years గ్యాప్ ఉన్న వాళ్ళు తోటి నేను కొంచెం లివింగ్ రిలేషన్ ఉందాము అనుకుని కోరుకునేటువంటి మనస్తత్వాల్ని షుగర్ డాడీ, షుగర్ మమ్మీ అంటారమ్మా. ఇది ఎక్కువ చైనాలో ఉంటుంది, వియత్నాంలో ఉంటుంది, అండ్ అమెరికాలో ఉంటుంది, యూరోపియన్ కల్చర్లో యూరోప్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంటంటే షుగర్ డాడ్, షుగర్ మమ్ అన్నది వాళ్ళకి సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే అక్కడ పార్ట్నర్షిప్ అన్నది మ్యారేజ్ రిలేషన్ పార్ట్నర్షిప్పే కాదు, ఈవెన్ లివింగ్ రిలేషన్ తోటి ఉండేటువంటి డేట్ తోటి ఉండేటువంటి పార్ట్నర్షిప్ కూడా ఎక్కువ కనపడతా ఉంటాయి. ఈ షుగర్ మమ్, షుగర్ డాడ్ అంటే ఏంటంటే షుగర్ అంటే వైట్, తలంతా పండిపోయి, అమ్మాయికి కానీ అబ్బాయి కానీ తలంతా పండిపోయారంటే వయసు పెరిగిపోయిందని. షుగర్ ఈజ్ రిజంబ్లింగ్ ఫర్ వైట్నెస్. తెల్లగా ఎంటుకలు నెరిసిపోయిన వాళ్ళు, ఒక చిన్న వయసు ఉన్న వాళ్ళు కోరుకునేదాన్ని షుగర్ మమ్, షుగర్ డాడ్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయమ్మా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సైకియాట్రిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని నేను ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. 6,000 మెంబర్స్, ఎల్డర్ పర్సన్స్ అబోవ్ 40 ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఫొటోస్ తోటి అప్లోడ్ చేసుకున్నారటమ్మా డిఫరెంట్ యాప్స్. ఒకప్పుడు ఇది 2,000 మంది ఉన్నారట, కిందటి సంవత్సరం 6,000 మందికి వచ్చారట. దాంట్లో హైదరాబాద్ ఉంది, బాంబే ఉంది, మెడ్రాస్ ఉంది, ఢిల్లీ ఉంది, హైదరాబాద్ కూడా ఎక్కువైందని చెప్పచ్చు. వాళ్ళు ఏంటంటే దే లూర్ ద చిల్డ్రన్, చిన్న ఏజ్లో ఉండే వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు. మాకు ఆర్థికంగా స్థిరపడ్డాము, మా దగ్గర కారు ఉంది, బంగ్లా ఉంది, నాకు నువ్వు పార్ట్నర్ కింద ఉండు, నీకు అన్ని సుఖాలు ఇస్తాం. సుఖాలంటే వాడి దృష్టిలో ఏంటంటే వాడి దృష్టిలో ఈవిల్ ఇంటెన్షన్ ఉండొచ్చు, లేకపోతే ఒంటరితనం, శారీరక సంబంధం కావచ్చు. సుఖాలు అన్నది వాళ్ళు లూర్ చేయడంలో ఏంటంటే నాకు కారు బంగ్లా కూడా నీదే అవుతుంది అనేసరికి ఆ ఫ్లాలో పడేటువంటి వాళ్ళ కోసం వెయిట్ చేయటం. అమ్మాయిలు ఈవెన్ ఉమెన్ కూడా ఈ సెక్టర్లోకి ఎక్కువ అయ్యారమ్మా. ఎందుకంటే పెద్ద కంపెనీలో ఉమెన్ లిబర్టీ తోటి సీఈఓస్, పెద్ద మేనేజర్స్, పెద్ద డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ అయ్యారు. ఉమెన్ కూడా, వాళ్ళు కూడా ఒంటరితనం కోసం అని చెప్పి ఇన్నాళ్ళు హస్బెండ్ తోటి, లేకపోతే ఇప్పుడు ఏమవుతుందమ్మా, అన్మ్యారీడ్ పెరిగిపోయారు. ఒక వయసులో చేసుకోవాలనుకున్న టైంలో సెటిల్ అవ్వలేదు, నేను ఇంకా ఇప్పుడు పెళ్లి చేసుకుని నేను ఏమి చూడగలను అనుకునేవాళ్ళు, లేకపోతే బ్రదర్కి మ్యారేజ్ చేయాలి, సిస్టర్కి మ్యారేజ్ చేయాలని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఈ రకంగా అన్మ్యారీడ్ పాపులేషన్ పెరిగారు ఇప్పుడు బాగా. ఈ అన్మ్యారీడ్ ఒక 40sకి వచ్చేస్తాడు వాడు, 45, ఇంకా నాకు ఇంకా పెళ్ళి అవ్వదు, నేనేదో లాస్ట్ లైఫ్, ఇంకా వాడికి డబ్బు వచ్చేసిన టైంలో సంబంధాలు చూసి ఒక పద్ధతిగా పెళ్లి చేసుకునే ఉద్దేశం పోగొట్టుకున్నారు వాళ్ళు. దొరకరండి కాదు సిరి, దొరుకుతారు, బ్రహ్మాండంగా దొరుకుతారు. కానీ ఇంకా ఇట్లా కాదులే, నాకు చిన్న వయసులో ఉన్నవాళ్ళు, ఒక 20 years నాకు డిఫరెన్స్ ఉండేవాళ్ళని నేను ఉంచుకుంటాను, నేను వాళ్ళతో ఉండి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటాను, వాళ్ళతో నేను కొంచెం సహజీవనం ఉందాము అనుకునే ఉద్దేశంతో వాళ్ళు ప్రకటించేస్తున్నారు.
సార్ ఇది చట్ట ప్రకారంగా కరెక్టే అంట 100% నో అని చెప్పొచ్చమ్మా. చట్ట ప్రకారంగా ఇప్పుడు మన భారతదేశం అయితే దీన్ని యాక్సెప్టబుల్ లేదమ్మా, యాక్సెప్టెన్స్ అయితే లేదు. అండ్ ఇది కూడా ఒక రకమైనటువంటి అడల్టరీ కింద చెప్పొచ్చమ్మా. ఇది లూరింగ్ ఆఫ్ అడల్టరీ అని చెప్పొచ్చు. అమ్మాయిలు ఎందుకు పడుతున్నారు అంటే సిటీలోకి వచ్చిన తర్వాత, విలేజ్ జోన్స్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీ మనీ కావాలి, ఫాస్ట్గా వాళ్ళు కారు కొనాలి. కారు కొనాలంటే వాళ్ళకి ఏజ్లో పెద్ద అయితే దొరుకుతుందో తెలియదు. ఒక బెంజ్ కార్, చిన్న కారు దొరకచ్చు, బెంజ్ కార్ కావాలి, లేకపోతే మ్యాసిడీస్ బెంజ్ కావాలి, లేకపోతే నాకు రోల్స్ రాయ్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి అనుకుంటే కనుక ఇమీడియట్గా జరగదు కదా. ఇదైతే ఈజీగా దొరికేటట్టు ఏదో కనపడుతుంది. ఏదో వాడితోటి 4 ముచ్చట్లు ఉంటే కారు ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఆపర్చునిటీ మెయిన్ ఏంటంటే ఆపర్చునిటీ, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నన్ను ఎక్కడో చోట ఉద్యోగంలో పెట్టి అబ్బాయిలు కూడా అమ్మ షుగర్ మదర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే లూర్ అయ్యేటువంటి అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే నాకు చేతిలో పాకెట్ మనీ కావాలి, హ్యాపీగా తిరగాలి, నాకు ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలని నా వల్ల కాదు, చిన్న ఏజ్లో అయినా సరే నేను వద్దు, ఉద్యోగం వద్దు, నాకు ఈజీగా మనీ సంపాదించేటువంటి పార్ట్నర్ ఒకరు దొరికితే సరిపోద్ది. అండ్ షుగర్ బేబీ అంటే ఏంటంటే ఇది విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ అమ్మ. వాళ్ళు అడగరు. షుగర్ మదర్ అండ్ ఫాదర్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు, పోర్ట్రే చేసుకుంటారు, నాకు వీళ్ళు కావాలి అని చెప్పి. ఇక్కడ ఈ షుగర్ బేబీ ఏంటంటే వీళ్ళు వెతుకుతుంది, తనకన్నా పెద్దగా ఉండేటువంటి వాళ్ళని వెతికి వాళ్ళతోటి సెటిల్ అవి వాళ్ళని లూర్ చేసి నేనున్నాను కదా అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారా సక్సెస్ అవుతున్నారా అంటే కొన్ని చోట్ల సక్సెస్ అయ్యేవాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే వాడు ఎక్స్పీరియన్స్ ఉంటాడు కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఏంటంటే ఎట్లాగా చిన్న గొడవలకు కూడా సెటిల్ అయిపోతాడు. ఓకే సెటిల్ అయిపోతాం, వద్దు గొడవ పెట్టుకోవద్దు, వదులుకుంటే ఇష్టం లేక. అట్మోస్ట్ ఎండింగ్ ఎక్కడికి వస్తుందంటే ఎండింగ్ కార్డ్ అనేది ఎక్కడ కనపట్లేదు మనకి. కాకపోతే స్టార్టింగ్లో మాత్రం అది విచిత్రంగా కనపడుతుంది మనకి దీంట్లో. సార్ దీని ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇవన్నీ కూడా షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, షుగర్ బేబీ అన్నీ కూడా వ్యాలంటైన్స్ డే దగ్గరికి వస్తుంది. వ్యాలంటైన్స్ డే లేకపోతే ఫ్రెండ్షిప్ డే దగ్గరికి వచ్చే టైంలో అన్నీ బయటికి ఎక్స్ప్లోర్ అయ్యేటువంటి జోన్స్. దీంట్లో ఎక్కువ శాతం క్రిమినల్ ఎండ్స్లోకి వెళ్తూ ఉంటాయమ్మా. వాడు కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి వ్యక్తి లేకపోతే మోసపోతుంది. దాంతో వాడు ఏం చేస్తాడు, హ్యూమన్ ట్రాఫికింగ్కి వెళ్ళిపోతారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అది నిజమా కాదో కూడా తెలియదు. ఇప్పుడు పోర్ట్రే చేసుకున్న వ్యక్తి చాలామంది ఏం చేస్తారంటే అమ్మా ఈ సోషల్ మీడియాలో, సోషల్ యాప్స్లోనూ అలాగే ఈ ఫ్లర్టింగ్ యాప్స్ అంటారు. ఇట్లా ఫ్లర్టింగ్ యాప్స్ ఏంటంటే వాళ్ళు ఒరిజినల్ ఫొటోస్ పెట్టరు, వాళ్ళు డూప్లికేట్ ఫొటోస్ పెడతారు. వాళ్ళు అది డూప్లికేట్ అనే సంగతి వీళ్ళు వాళ్ళలో పడితే కానీ తెలియదు. అప్పటివరకు ఫోన్లోనే కాన్వర్జేషన్ నడుస్తుంది. తర్వాత ఏంటంటే వాళ్ళని తీసుకెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ వేరే చోట అమ్మేసేటువంటి పరిస్థితి కూడా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. వేరే చోట వాళ్ళని అవయవాల కోసం అమ్మేయచ్చు, లేకపోతే ఈ ప్రాస్టిట్యూషన్ కోసం అమ్మేయచ్చు, రకరకాల విధంగా అమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అది ఒక డేంజరస్ హబ్ అనే చెప్పచ్చమ్మా. నో పర్సన్ విల్ కమ్ విత్ దిస్ అజెండా. ఎవరు రారు తెలిసినంతవరకు. బాగా ఉన్నోడు చేస్తాడంటే వాడికి అంత తీరిక కూడా ఉండదు. అందుకని ఇది మ్యాక్సిమం దీంట్లో ఎక్స్ప్లాయిటేషన్ కనపడుతుంది కానీ డిజర్వ్నెస్ ఎక్కడా లేదని చెప్పచ్చమ్మా. ఖచ్చితంగా ఇది ఒక నెట్వర్క్ అని చెప్పచ్చు, ఇది ఒక నెట్వర్క్ కింద నడుస్తుందని చెప్పచ్చు, వెబ్ కిందే నడుస్తుందని చెప్పచ్చు. నథింగ్ టు ఎక్స్ప్లాయిట్ ఎ పర్సన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.